కొంతమంది జనసేన నాయకులు గాని, టీడీపీ నాయకులు గాని మాట్లాడుతున్నారు గదా! జగన్ గారి మీద చాలా మొన్నైతే రీసెంట్‌గా కాకినాడ పంతం నానాజీ గారు చూసుకుందాం నా మీద పోటీ చేసే దమ్ముందా అని కూడా అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఆ విధంగా దూషించడం గల కారణం ఏంటంటారు? వాళ్ళకి అర్థమైపోయింది. 2 ఏళ్లలో వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు చెప్పిన హామీలు, వాళ్ళు చెప్పిన మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు. ఈ ఫ్రస్ట్రేషన్‌లో అంటే సామాజిక వర్గాలు తీయొచ్చో లేదో, ఆయనకి కొన్ని సామాజిక వర్గాలు అండగా ఉన్నాయి. అవి దూరం అయిపోతున్నాయి అన్న కసిలో వాళ్ళని రెచ్చగొట్టడానికి చేసిన వ్యాఖ్యలుగానే నేను చూస్తాను. ఇంకా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు సామాన్య కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎవరింటికన్నా వెళ్దాం. లేదా మీరెళ్ళి ఇంటర్వ్యూ చేయండి నన్ను చేసినట్టు. 2019-24 మధ్య లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ, జనసేన వాళ్ళు ఈ 2 ఏళ్లలో ఎంత లబ్ధి పొందారో కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే నేడు ఈ గవర్నమెంట్లో 10 రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు. వైసీపీ కార్యకర్తలను వదిలేయండి. టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, సామాన్య కార్యకర్తలు లేదా అభిమానులు రైట్ రాయల్గా 2019-24 మధ్య ఉన్న సిచ్యువేషన్ కూడా ఈరోజు వాళ్ళకి లేదు. నాయకులు, కార్యకర్తలు తిని బాగుపడుతున్నారేమో కానీ ఒకసారి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు వీళ్ళు కానీ, సామాన్య ప్రజలకు కానీ, సానుభూతి పరులు కానీ, మరీ ముఖ్యంగా జగన్ దాంట్లో బాగుపడిన దాంట్లో 5%, 10% కూడా లేదు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు. నేను ఎంత అభివృద్ధి చేసినా, ఎంత సంక్షేమం ఇచ్చినా పక్క చూపులు చూస్తున్నారు. అంటే పక్క చూపులు అంటే ఏంటండి? ఇప్పుడు 2 ఏళ్ళు అయినాక ఆయనకి ఇన్పుట్లు ఉంటాయండి. ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది. పేపర్లో ఒక 10-15 ఉన్నాయి. వాటి నుంచి ఇన్పుట్లు వస్తున్నాయి. ఆయనకి అర్థమైపోతుంది సిచ్యువేషను. వ్యతిరేకత పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనుకూలంగా ఉందని. ఇక దాన్ని ఏదో రకంగా మనిషి అనేవాడు తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటాడు. నిన్న సందర్భం వచ్చింది కాబట్టి ప్రజల మీద అట్లా పడ్డాడు.